ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా యూలిప్స్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకు చాలామంది యూలిప్స్ మీద అగనెస్ట్గా ఉంటారు? యూలిప్స్ అంటే ఎందుకో అదేదో అలా విసిరివేయబడ్డ ప్రోడక్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఎవరు కూడా అంత ఆసక్తి చూపరు. ఏంటి అసలు యూలిప్స్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు తీసుకోవాలి? యూలిప్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? దీన్ని అసలు ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు యూలిప్స్ని? వెరీ రిలవెంట్ అండ్ అంటే మిస్నామర్ యూలిప్స్ మీద చాలా మందికి నెగిటివ్గా ఎందుకు ఉండిందంటే, ఒక లాస్ట్ డికేడ్ నుంచి, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి యూలిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువగా అప్పుడు కాస్ట్ ఎక్కువ ఉండేది, మిస్ సెల్లింగ్ అయ్యేది. అంటే ఫాల్స్ ప్రామిసెస్ ఎక్కువ చేసి యూలిప్స్ అప్పుడు అంటగట్టేసేవాళ్ళు. దానివల్ల ఏమైందంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. బట్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి యూలిప్స్ మారిపోయాయి, కాస్ట్ స్ట్రక్చర్ మారిపోయింది. దే ఆర్ దో అది ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నా కానీ కాస్ట్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే లాంగ్ టర్మ్, ఎస్పెషల్లీ 10 సంవత్సరాలు ఆరిజైన్ తీసుకున్నారనుకోండి, ఒక యూలిప్ కి మీరు కట్టే ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ కానీ, మోర్టాలిటీ ఛార్జెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఆన్ పార్ విత్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఎక్స్పెన్సెస్ చూసుకుంటే 1-2% మధ్యలో ఉంటాయి. ఇక్కడ కూడా ఇప్పుడు 1-2% మధ్యలోకి వచ్చేసాయి. సో న్యూ జనరేషన్ యూలిప్స్ అన్ని కూడా. అండ్ అడ్వైజర్స్ కూడా ఇంతకుముందు లాగా ఎక్స్పెండిచర్ ఎక్కువ రాదు. సో అడ్వాంటేజ్ ఇప్పుడు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మరి యూలిప్స్ ఎవరికి? యూలిప్స్ ఎవరికి అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళకి. ఎస్, లేని వాళ్ళకి. యాక్చువల్లీ నేను కూడా నా ఫస్ట్ 5 years ఆఫ్ ప్రాక్టీస్ లో ఒక్క యూలిప్ కూడా ఎవరికి సజెస్ట్ చేసేవాని కాదు. రీజన్ ఏంటంటే నాకు కూడా బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేది. బట్ ఒకసారి నా జర్నీ చూసాక ఏంటంటే, ఇన్వెస్టర్ సైకాలజీ ఏంటంటే, ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ మనీని ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ యూజ్ ఇట్. ఓన్లీ ఒక 10-15% మాత్రమే ఇన్వెస్టర్స్ వాళ్ళు చెప్పిన గోల్, చెప్పిన టైం లైన్ కి ఇన్వెస్ట్ చేస్తారు. అదర్వైజ్ ఏదో సడన్ గా గోల్డ్, ఫారిన్కి వెళ్దామనో, ప్లాట్ వచ్చిందనో, ఏదో పిల్లల ఫంక్షన్ పెద్దగా చేయడమో, ఫ్యామిలీలో ఇంకేదో వచ్చిందని ఎంతో హార్డ్ గా కష్టపడి సేవ్ చేసిన డబ్బులన్నీ కొంచెం పెరిగినాయంటే తీసేస్తారు, విత్డ్రా చేస్తారు. సో దే విల్ నెవర్ అచీవ్ వాళ్ళు అనుకున్న గోల్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ గోల్ కి ఎప్పుడు కూడా దగ్గరికి వెళ్ళరు. అలాంటి వాళ్ళకి యూలిప్ లో అయితే ఫస్ట్ థింగ్, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు 5 సంవత్సరాల వరకు విత్డ్రా చేసుకునే ఆప్షన్ లేదు. ఐడియల్ గా మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ ఏంటంటే 7-12 years వరకు కట్టమంటాము. సో నీకు కట్టే ప్లాన్ ముందే చెప్పడం వల్ల నువ్వు నెక్స్ట్ 10 years లాంగ్ టర్మ్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ కి నువ్వు రెడీ చేసుకుంటావు. 5 years తర్వాత నిజంగానే డబ్బులు అవసరం వస్తే విత్డ్రా చేసుకోవచ్చు. మనం చూసుకుంటే యూలిప్స్ అన్ని అంటే అన్ని రకాల యూలిప్స్ ఉంటాయి. బట్ యూలిప్స్ లో ఈక్విటీలో పెట్టేవి చాలా ఉంటాయి. చాలా మంది ఈక్విటీలో పెట్టుకుంటారు. కాబట్టి 5 years ఇస్ వెరీ గుడ్ టైం. అంటే మనం కాంపౌండింగ్ అంటాం, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యాక్చువల్లీ చూస్తాం యూలిప్ లో. ఎక్కడైతే ఓపెన్ ఉంటుందో మనం ఓపెన్ చేసి వాడుకుంటాం. ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి డిసిప్లిన్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఇది బెస్ట్. అండ్ ఆల్సో నీకు గోల్ ఇన్ మైండ్, 2 లక్షలు సంవత్సరానికి పెట్టాలి అంటే 2 లక్షలు నువ్వు దాన్ని అలొకేట్ చేసుకుంటావు 5 years కి ఆర్ 10 years కి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్, 2 other things which are missed out. ఏంటంటే, ఒకటి 2.5 lakhs వరకు ఒక ప్యాన్ పైన నువ్వు కట్టే ప్రీమియం అయితే, నువ్వు ఆ ప్రీమియం అంటారు, బట్ నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. సో 100% ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. ఇమాజిన్ ఒక మనం 10 సంవత్సరాలు 2.5 లక్షలకు కడితే 25 లక్షలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. 12వ సంవత్సరంలో మనం విత్డ్రా చేయడానికి వెళ్తే లెట్స్ అప్పుడు ఒక 70 లక్షలు 80 లక్షలు ఉంది అనుకుందాం. ఆ 80 లక్షలు కూడా ట్యాక్స్ ఫ్రీగా వస్తాయి. దెర్ ఈస్ నో ట్యాక్స్ ఆన్ ఇట్. అంటే వాట్ ఎవర్ ద రిటర్న్స్ దట్ యూ సీ ఆర్ యువర్ రిటర్న్స్. దెర్ ఈస్ నో 30% ట్యాక్స్ అనో, 20% ట్యాక్స్ అనో, ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనో, ఎటువంటి టాక్సేషన్ ఇష్యూస్ లేకుండా ఇది యూలిప్ ద్వారా 2.5 lakh per annum పర్ పర్సన్. సో ఇంకో సపోజ్ వైఫ్ పేరు మీద ఒక 2.5, హస్బెండ్ పేరు మీద కూడా 2.5, అంటే సంవత్సరానికి ఒక 5 లక్షలు ట్యాక్స్ లేకుండా ఈక్విటీ రిటర్న్స్ తెస్తూ, లాంగ్ టర్మ్ బెనిఫిట్ తెస్తూ తెచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆర్ టూల్ ఈజ్ యూలిప్. సో ఈ యూలిప్స్ కూడా మీరు చూసుకుంటే రిటైర్మెంట్ కోసం యూలిప్స్ వచ్చాయి,
ఇంతకుముందు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసమే కాకుండా పిల్లల కోసం. అవును. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఇప్పుడు కరెంట్లీ కొత్త జనరేషన్ యూలిప్స్లో స్మార్ట్ యూలిప్స్ అని వచ్చాయి, అన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఇందులో ఇంతకుముందు 10 to 12 times నీ యాన్యువల్ ప్రీమియం లైఫ్ కవర్ ఉండేది. మీరు ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోకుండా నీకు ఇన్కమ్ లెట్సే ఐటీ రిటర్న్స్ లేవు ఆర్ మీరు ఇన్కమ్ ప్రూఫ్ చూపించలేరు, అలాంటి వాళ్ళు కూడా సంవత్సరానికి 1,15,000 కట్టి 10 సంవత్సరాలు కట్టి 1 crore కవర్ తీసుకోవచ్చు. అంటే 100x 200x కూడా లైఫ్ కవర్ వస్తుంది యూలిప్స్ లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మిస్డ్ అవుట్ ఏంటంటే ఆఫ్టర్ 7 years ఆర్ 8 years ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ కానీ మొర్టాలిటీ ఛార్జెస్ కానీ అన్ని దే ఆర్ పేడ్ బ్యాక్ అనమాట. సో ఈవెన్చువల్లీ మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ కన్నా కూడా చీపర్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి ఇది నీ టోటల్ కాస్టింగ్ లో. సో ఇఫ్ యు ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ యూలిప్స్ ఆర్ బెటర్ నౌ. పాత ఎక్స్పీరియన్స్ పాత ప్రొడక్ట్స్ ను పక్కన పెట్టండి, ఎందుకంటే అప్పుడు ఆ జనరేషన్ లో యూలిప్ ప్రొడక్ట్స్ లో ఏంటంటే ఎక్స్పెండిచర్ వాజ్ హై, మోర్టాలిటీ ఛార్జెస్ వర్ హై, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ వర్ హై. ఇప్పుడు అవన్నీ అలా లేదు. మనం 100 పెడితే 96-97 రూపాయలు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ కనబడుతుంది మనకి. అండ్ అన్ని కంపెనీస్ కూడా స్విచ్చింగ్ కి ఫ్రీ స్విచ్చింగ్ ఆప్షన్స్ ఇచ్చాయి. మనం లాగిన్ చేసుకొని మనం పెట్టిన అమౌంట్ మొత్తం ఈక్విటీస్ లో పెడదామా ఆర్ డెట్ లో పెడదామా ఆర్ హైబ్రిడ్ లో పెడదామా అనే స్కోప్ ఉంది. సో ఇంతకు ముందు ఉన్న యూలిప్ మీద ఉన్న ఏ కంపెనీ అయినా సరే అవగాహనలు కానీ అపోహలు కానీ ఏవైనా ఇంతకు ముందు ఉండొచ్చు, బట్ కరెంట్ జనరేషన్ అట్లీస్ట్ లాస్ట్ 1 to 2 years లో వచ్చిన యూలిప్స్ ఇప్పుడు మా కొత్తగా వచ్చిన ప్రోడక్ట్స్ చూసుకుంటే వాటి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఉన్నాయి, వెరీ ఫ్లెక్సిబుల్ ఉన్నాయి, అండ్ రిటర్న్స్ అండ్ కాస్ట్ రిటర్న్స్ ఆర్ హై, కాస్ట్ ఫండ్ మేనేజ్మెంట్ కాస్ట్ కానీ మళ్ళీ మోర్టాలిటీ అన్ని కూడా తక్కువగా ఉన్నాయి. సో దే ఆర్ గుడ్ అండి. ఇప్పుడైతే నా ఒపీనియన్ నేను చేంజ్ చేసుకున్నాను ఒపీనియన్. రీజన్ ఏంటంటే చూశాను, ఈవెన్ యాక్చువల్లీ యాజ్ ఏ నాకు సొంతంగా కూడా ఉంది. సో ఇట్ ఈస్ ఇప్పుడు పాతవి ఏవైనా ఉంటే అవన్నీ మర్చిపోండి, ఒకసారి మళ్ళీ ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.